పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 4వ వచనం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంతృప్తికరమైన జీవితం. ప్రియులారా, సంతృప్తికరమైన జీవితం మహా రమ్యమైన జీవితం. అదే సంతోషకరమైన జీవితం. అదే క్రైస్తవ జీవితం. తృప్తి లేని మానవుడు అడ్డదారిలో ప్రయత్నించుచు సంతృప్తి చెందక దుఃఖముతో నిండినవాడై జీవించుచూ ఉన్నాడు. ఉద్యోగం చేయవారికి ప్రభుత్వము జీతమిస్తుంది. సంతృప్తి చెందక లంచము పుచ్చుకునేవారు ఉన్నారు. ఎంత లంచము తీసుకున్నను వారికి తృప్తి ఉండదు. లంచమిచ్చిన ధనికుడు ఈ రీతిగా అన్నాడు, వీరికి ఎంత డబ్బు ఇచ్చినను తృప్తి ఉండదు, చాలు అని చెప్పరు. కానీ హోటల్కు తీసుకుని వెళ్ళి కడుపు నిండా భోజనము పెట్టినప్పుడు భోజనము చాలు అని చెప్పుదురు అని చెప్పాడు. ప్రియులారా, అనేకుల కుటుంబ జీవితం దెబ్బతినడానికి కారణం సంతృప్తి లేకపోవటమే. మంచి భర్తను ప్రభు ఇచ్చినను భర్తతో సంతృప్తి చెందక ఇతర పురుషులను ఆశించు స్త్రీలు కలరు. భార్యతో సంతృప్తి చెందక వేశ్యల కొరకు వెతుకుచూ తిరుగుచున్న పురుషులను కలరు. ప్రియులారా, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనంలో పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు అని వ్రాయబడి ఉంది. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, తన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే అని ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పారు. ప్రియులారా, ఎవరు తృప్తి చెందుదురు? ఎవరు సంతృప్తికరమైన జీవితమును జీవిస్తారు అన్న ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం జవాబు ఈ రీతిగా ఇస్తుంది. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. 22వ కీర్తన 26వ వచనం. యేసుక్రీస్తు తానే దీనత్వాన్ని దయచేయుచున్నాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని. యేసుక్రీస్తు సాత్వికమును మనము ధరించుకున్నప్పుడు మన జీవితమంతయు సంతృప్తికరమే. మానవ జీవితములో లేమిగల దినాలు రావచ్చు, కరువు దినములు రావచ్చు. అయినను మన ప్రభు సంతృప్తికరమైన జీవితాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తూ ఉన్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ప్రియులారా, ఈ వాగ్దానమును మనము పట్టుకొని సంతృప్తికరమైన జీవితాన్ని జీవిందాం. ప్రభు మనకు దయచేయు వాటిని బట్టి, ధరింపచేయు వాటిని బట్టి, దయచేసిన ఉద్యోగము సేవా విధానము బట్టి సంతృప్తి గలవారమై జీవించుచుండగా తగిన కాలమందు ఆయన మనలను హెచ్చించును. అపోస్తలుడైన పౌలు అన్నింటిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని ఫిలిప్పి 4:11 చెప్పారు. కనుక మనము
క్రీస్తులో సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవిద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానంనివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని అనుదినము ఈ ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము మీద నీ కృపాహస్తమునుంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.